ప్రకాశం జిల్లా రామాయపట్నం పోర్టు పరిశీలనకు వెళ్తున్న వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ ను పోలీసులు అడ్డుకున్నారు. పోర్టు వైపుకు వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలను అడ్డుకొని టంగుటూరు టోల్ గేట్ వైపుకు తీసుకువెళ్లారు పోలీసులు. అయితే టోల్ గేట్ నుంచి తిరిగి రామాయపట్నం పోర్టు వైపుకు బయలుదేరారు కాకాని బుర్రా మధుసూదన్. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏం జరుగుతోంది? పోలీసులు ఉదయం నుంచి కొంత ఓవర్ యాక్షన్ చేస్తూ కనిపిస్తుంది. శాంతియుతంగా వెళ్ళి మేము పరిశీలన చేసి వస్తాం రామాయపట్నం పోర్టు. గత ప్రభుత్వంలో మేము నిర్మించి ఒక బెర్త్ కంప్లీట్ చేసినటువంటి రామాయపట్నం పోర్ట్ ని ప్రస్తుత పరిస్థితి ఎలాగా ఉంది అనేది చూడడానికి వెళ్తున్నామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, అలాగే కందుకూరు ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ ఇద్దరు బయలుదేరారు. తన కార్యకర్తలతో 10 మంది కార్యకర్తలతో అది కూడా ప్రశాంతంగా వెళ్ళి మేము చూసి వస్తామంటే పోలీసులు ఆద్యంతం మార్నింగ్ నుంచి అత్యుత్సాహం చూపించారు. కందుకూరులో బుర్రా మధుసూదన్ యాదవ్ ని 3 సెంటర్లోనే అడ్డుకున్నారు. అలాగే మరొక కాకాని గోవర్ధన్ రెడ్డిని అడ్డించి వెళ్లాల్సిన నెల్లూరు నుంచి వస్తున్నప్పుడు నేరుగా రామాయపట్నం పోర్టుకి వెళ్ళనీయకుండా డైరెక్ట్ గా టంగుటూరు టోల్ గేట్ వరకు దాదాపు ఒక 40 కిలోమీటర్ల వరకు ఆయన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే అక్కడి నుంచి మళ్ళీ పోలీసులు వలయానికి చెందినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి, బుర్రా మధుసూదన్ యాదవ్ ఇద్దరు మళ్ళీ టంగుటూరు టోల్ గేట్ నుంచి రామాయపట్నం పోర్టు వైపుకు బయలుదేరారు. ఇదంతా కూడా సినీ సఖీలో వెంటాడుతూ పోలీసులు ఎక్కడైనా సరే ఆపివేయాలనే ఉద్దేశం పెట్టి వాళ్ళ వాహనాన్ని వెంబడించడం జరిగింది. వీళ్ళు ప్రస్తుతం చేవూరు అంటే రామాయపట్నం పోర్టుకి వెళ్లే ఎంట్రన్స్ లో ఉన్నటువంటి జంక్షన్ లోనే నిలిపివేయడం జరిగింది. వాళ్ళతో వాగ్యుద్ధం జరుగుతోంది. ప్రస్తుతం పార్టీ నేతలతోటి పోలీసులతో వాగ్యుద్ధం జరుగుతున్న పరిస్థితి ఉంది.